Hello, hi, welcome. I welcome all of you. Welcome to EduHunt IIT and NEET Foundation classes. నా పేరు సుకుమార్, డి సుకుమార్ బాబు. నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అండ్ ఈ వీడియోతో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. 9th క్లాస్ మాడ్యూల్ 1లో ఉంటుంది కెమికల్ బాండింగ్ చాప్టర్. ఇక కెమికల్ బాండింగ్ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అని నేను చెప్పాలనుకుంటే మరి ఇక మామూలు ఇంపార్టెంట్ కాదు అది. ఫ్యూచర్లో మీరు కెమిస్ట్రీని ఎంత బాగా చేయబోతున్నారు లేదా చేయలేకపోతున్నారు, ఫ్యూచర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటూ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మీకు ఎంత కమాండ్ రాబోతుంది, ఇవన్నీ డిసైడ్ చేసే కాన్సెప్ట్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కెమికల్ బాండ్. కాబట్టి చాలా శ్రద్ధగా రెగ్యులర్గా ఒక నోట్స్ తీసుకుని ఏదైతే చెప్తున్నానో చెప్పినట్టుగా అర్థం చేసుకుంటూ రన్నింగ్ నోట్స్ తీసుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుతూ చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద క్లాస్. మన టాపిక్ కెమికల్ బాండింగ్. పేరు చూస్తేనే అర్థమవుతుంది దేని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. సార్ అసలు మ్యాటర్ గురించి ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్. కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే పదార్థాన్ని స్టడీ చేయడమే కెమిస్ట్రీ, మ్యాటర్. ఓకేనా? ఓకే. మరి మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్ కదా. ఏ పదార్థం తీసుకున్నా యాటమ్స్తోనే తయారవుతుంది కదా, అవునా? యాటమ్స్ అన్నీ కలిసి మాలిక్యూల్స్ అవుతుంటాయి, యాటమ్స్తో అయాన్స్ తయారవుతుంటాయి. ఆ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ కలిసి పదార్థాన్ని అంటే మ్యాటర్ని తయారు చేస్తున్నాయి. అంటే మ్యాటర్లో యాటమ్స్ ఒక దగ్గర ఉంటున్నాయి. మ్యాటర్లో ఏదైనా మ్యాటర్ తీసుకోండి, మ్యాటర్లో యాటమ్స్ అనేవి ఒక దగ్గర ఉంటున్నాయి. ఇప్పుడు ఆలోచన జాగ్రత్తగా చేయండి. యాటమ్స్ ఒక దగ్గర ఉంటున్నాయంటే, మాలిక్యూల్లో కానీ మ్యాటర్లో కానీ యాటమ్స్ ఒక దగ్గర ఉంటున్నాయంటే ఆ యాటమ్స్ మధ్య ఏదో ఒక అట్రాక్టివ్ ఫోర్స్ ఉండాలి కదా. దేర్ మస్ట్ బి సమ్ ఫోర్స్ బిట్వీన్ యాటమ్స్ విచ్ ఈజ్ హోల్డింగ్ టుగెదర్ ద బోత్ యాటమ్స్ కదా. రెండు యాటమ్స్ ఒక దగ్గర ఉన్నాయంటే ఎందుకు ఉంటాయి? ఖచ్చితంగా రెండు యాటమ్స్ మధ్య ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి కదా. ఆ అట్రాక్షన్ని మనం కెమికల్ బాండ్ అని చెప్తాం. సో డిఫైన్ చేయాలని మనం అనుకుంటే చక్కగా సింపుల్గా ఓన్ లాంగ్వేజ్లో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ two atoms in a molecule లేదా సింపుల్గా చెప్పాలంటే ఆర్ అయాన్, ఒక మాలిక్యూల్లో కానీ అయాన్లో కానీ ఎక్కడైనా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ అయాన్ కెన్ బీ కాల్డ్ యాజ్ కెమికల్ బాండ్. అంటే చక్కగా మనకి ఏది అర్థమైందో అది మనం డిఫైన్ చేసుకుంటే సింపుల్గా కెమికల్ బాండ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఒక మాలిక్యూల్లో కానీ ఒక అయాన్లో కానీ లేదా ఏదైనా పదార్థంలో కానీ రెండు యాటమ్స్ని ఒక చోట అలా దగ్గరగా ఉంచుతున్న అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమనొచ్చు? కెమికల్ బాండ్ అనొచ్చు కదా. H2O ఉంది. H2O మాలిక్యూల్లో హైడ్రోజన్ యాటము ఆక్సిజన్ యాటము కలిసి ఉంటున్నాయి కదా. అంటే హైడ్రోజన్ యాటమ్కి ఇక్కడ రాయన ఎగ్జాంపుల్ H2O తీసుకున్నాను. మరి అక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఏదో అట్రాక్షన్ ఉంటే తప్ప ఆ రెండు యాటమ్స్ ఒక చోట ఎందుకు ఉంటాయి? ఆ అట్రాక్షన్ పేరే కెమికల్ బాండ్. అట్రాక్షన్ పేరేంటి? కెమికల్ బాండ్. అయితే నేను ఇక్కడి నుంచి కెమికల్ బాండ్లో ఎన్ని టైప్స్ చెప్పినా కూడా ఎన్ని రకాల కెమికల్ బాండ్స్ చెప్పినా కూడా మీరు ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది కెమికల్ బాండ్ అనేది
రెండు యాటమ్స్ మధ్య కెమికల్ బాండ్ అనేది రెండు యాటమ్స్ మధ్య అట్రాక్షన్ అని చెప్పుకున్నాం. కానీ అట్రాక్షన్ ఎవరి మధ్య ఉంటుంది? ఒక పాజిటివ్ పార్టికల్, ఇంకోటి నెగిటివ్ పార్టికల్. ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. అండ్ రెండో విషయం బలంగా మీరు త్రూ అవుట్ చాప్టర్ లేదా త్రూ అవుట్ కెమిస్ట్రీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఆపోజిట్ ఛార్జెస్ ఎప్పుడు అట్రాక్ట్ అయినా, నా మాటలు వింటున్నారా జాగ్రత్తగా మీరు? ఆపోజిట్ ఛార్జెస్ ఎప్పుడు అట్రాక్ట్ అయినా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మర్చిపోకండి. ఆపోజిట్ ఛార్జెస్ ఎప్పుడు అట్రాక్ట్ అయినా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏవైనా రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎస్, ఒక్క నిమిషం. ఫర్ సపోజ్ ఇదిగో ఇదొక పార్టికల్, ఇదొక పార్టికల్. ఓకేనా? ఈ పార్టికల్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్. వింటున్నారా నా మాటలు జాగ్రత్తగా? ఇదొక పార్టికల్, నా రైట్ హ్యాండ్లో ఉన్నది ఒక పార్టికల్. ఈ పార్టికల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ పార్టికల్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఆపోజిట్ ఛార్జెస్ ఉన్న ఈ పార్టికల్ అట్రాక్ట్ అవుతున్నాయి కదా, అట్రాక్ట్ అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆపోజిట్ ఛార్జెస్ ఉన్న పార్టికల్స్ ఎప్పుడు అట్రాక్ట్ అయినా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆపోజిట్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్, ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్, అసలు వీళ్ళ మధ్య ఏ అట్రాక్షన్ లేదు, ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాయి. నా మాటలు వింటున్నారా? దూరంగా ఉన్నాయి. చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య ఏ అట్రాక్షన్ లేదు, ఏ ఎనర్జీ లేదు, ఏం లేదు. వీళ్ళ మధ్య ఎనర్జీ జీరో. లేదా ఈ మొత్తం సెటప్ని ఒక సిస్టమ్ అనుకుంటే ఈ సిస్టమ్కి పొటెన్షియల్ ఎనర్జీ జీరో. సంబంధం లేని రెండు అయాన్స్ ఇప్పుడు మెల్లగా దగ్గరికి వస్తున్నాయి, అట్రాక్ట్ అయ్యి దగ్గరికి వస్తున్నాయి అనుకో, లేదా మనమే దగ్గరికి తెస్తున్నాం. అవునా? ఇప్పుడు ఆపోజిట్ ఛార్జ్, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఉన్న పార్టికల్స్ రెండు దగ్గరికి వస్తున్నాయి. అవి దగ్గరికి వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఎనర్జీ లాస్ అవుతుంది, సిస్టమ్ ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఆపోజిట్ ఛార్జెస్ ఎప్పుడు అట్రాక్ట్ అయినా ఎనర్జీ లాస్ అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంత దూరంగా ఉన్న పార్టికల్స్ ఇంత దగ్గరగా రావడానికి కొంత ఎనర్జీ లాస్ అవుతాయి కదా, అవునా? ఇంత దూరంగా ఉన్న పార్టికల్స్ ఇంత దగ్గరగా రావడానికి కొంత ఎనర్జీ లాస్ అవుతాయి కదా. ఆ ఎనర్జీనే బాండ్ ఎనర్జీ అందాం మనం. ఏమందాం? బాండ్ ఎనర్జీ అందాం. అంటే ఈ రెండు పార్టికల్స్, ఒక దాని పేరు ఏ ప్లస్, ఇంకో దాని పేరు బి మైనస్ అనుకుందాం కాసేపు. దీని పేరేంటి? ఏ ప్లస్, దీని పేరేంటి? బి మైనస్. ఈ రెండు పార్టికల్స్ చాలా దూరంగా ఉన్నాయి. ఇంత దూరంగా ఉన్న పార్టికల్స్ ఇంత దగ్గరగా రావడానికి కొంత ఎనర్జీ లాస్ అయింది కదా. ఆ లాస్ అయిన ఎనర్జీని ఏమంటాను? బాండ్ ఎనర్జీ అంటాను. ఏమంటాను? బాండ్ ఎనర్జీ అంటాను. ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని వేరు చేయాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలి? వీళ్ళిద్దరిని వేరు చేయాలంటే, సపరేట్ చేయాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ఎంత? వీళ్ళిద్దరూ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అయ్యారో అంత ఎనర్జీ తిరిగి ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు బాండ్ ఎనర్జీని రెండు విధాలుగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎట్లా? ఇదిగో రెండు యాటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో అది బాండ్ ఎనర్జీ. లేదా ఇప్పుడు ఆ బాండ్ని బ్రేక్ చేయాలంటే ఎంత ఎనర్జీ సప్లై చేయాలో అది కూడా బాండ్ ఎనర్జీ. ఇట్లా అనమాట. సో మొత్తం మీద రెండు విషయాలు బలంగా అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి పదార్థం, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్లో మాలిక్యూల్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి, చాలా విషయాలు. అది కాదు ఇంపార్టెంట్. సింపుల్గా మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. ఓకేనా? యాటమ్స్. అయితే యాటమ్స్ని ఒక దగ్గర ఉంచుతున్న ఫోర్స్, ఒక మాలిక్యూల్లో కానీ ఒక అయాన్లో కానీ యాటమ్స్ని ఒక దగ్గర ఉంచుతున్న ఫోర్స్ ఏంటది? కెమికల్ బాండ్. ఆ కెమికల్ బాండ్ సింపుల్గా ఇట్స్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్ చార్జ్డ్ పార్టికల్స్. అదేంటి సార్ అయోనిక్ బాండ్, కోవలెంట్ బాండ్, అంత ఆలోచన చేయకండి, నేను మెల్లమెల్లగా అన్నీ నేర్పిస్తాను. ఓకేనా? సో రెండు యాటమ్స్ అట్రాక్ట్ అవుతున్నాయంటే ఆపోజిట్ ఛార్జ్ ఖచ్చితంగా ఉందనే. ఆపోజిట్ ఛార్జెస్ ఎప్పుడు అట్రాక్ట్ అయినా ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన ఎనర్జీని మనం బాండ్ ఎనర్జీగా చెప్తాం. లేదా ఇప్పుడు ఆ యాటమ్స్ని సపరేట్ చేయడానికి ఎంత ఎనర్జీ ఇవ్వాలంటే అవి దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అయిందో అంత ఎనర్జీ తిరిగిస్తే కానీ అవి దూరం అవ్వవు ఇప్పుడు. ఓకేనా? ఎస్. అయితే ఇంకొంచెం టెక్నికల్గా మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నాను నేను. ఫర్ సపోజ్ నేను లెట్స్ టేక్ దిస్ యాజ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ దీన్ని నేను ఎక్స్ యాక్సిస్ అంటున్నాను. ఓకేనా? అలాగే వై యాక్సిస్. ఓకేనా? ఎస్ సార్. ఏంటి సార్ గ్రాఫ్ తీసుకుంటున్నారు? అవును, గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాను అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎనర్జీ తీసుకుంటున్నాను.
ఎక్స్ యాక్సిస్ మీద ఎనర్జీ అనండి, లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనండి. ఎనర్జీ అనండి, లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ అని. ఎక్స్ యాక్సిస్ మీద ఎనర్జీ తీసుకున్నాను. వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నారు అంటే, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ బిట్వీన్ యాటమ్స్, బాండ్ లెంత్ తీసుకున్నారు. అంటే ఈ గ్రాఫ్లో ఏం స్టడీ చేస్తున్నారు సార్ మీరు అంటే, ఈ గ్రాఫ్లో 2 యాటమ్స్ మధ్య, ఇక్కడ రాస్తే కనిపిస్తుందా మీకు, కొంచెం కిందకి రాస్తాను. 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్, 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ తగ్గే కొద్దీ, లేదా 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఏమవుతుందో ఈ గ్రాఫ్లో మనం స్టడీ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఓకేనా మీకు? ఎస్. అయితే మీకు డౌట్ రావాలి, సార్ దీని మీద ప్లస్ ఛార్జ్, దీని మీద మైనస్ ఛార్జ్ ఎలా వచ్చాయి సార్ అని. అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య ఏదో ఒక ఛార్జెస్, ఆపోజిట్ ఛార్జెస్ ఉంటే తప్ప అట్రాక్షన్ కుదరదండి. అది ఎలా వచ్చిందో తర్వాత చూద్దాం. ముందు ఈ 2 అట్రాక్ట్ అవుతుంటే ఎనర్జీ ఏమవుతుంది, లేదా 2 దూరం అవుతుంటే ఎనర్జీ ఏమవుతుందో గ్రాఫ్లో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు యాటమ్స్ కూడా ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి. చాలా దూరంలో ఉన్నాయి. ఇన్ఫినిట్ అంటే మరీ ఎక్కువ అక్కర్లేదు. ఒక యాటమ్కి మరో యాటమ్కి సంబంధం లేనంత దూరం. ఈ 2 యాటమ్స్ ఎంత దూరంలో పెట్టాను, ఈ యాటమ్కి ఆ యాటమ్కి మధ్య ఏ విధమైన అట్రాక్షన్ లేకుండా ఉండాలంటే ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో పెట్టాను. ఎంత దూరమో తెలియదు కదా, అందుకే ఇన్ఫినిట్ అన్నాను. సో 2 కూడా ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉన్నాయి. అప్పుడు దీనికి దానికి మధ్య ఏ అట్రాక్షన్ లేదనుకోండి. ఏ అట్రాక్షన్ లేకపోతే ఏ ఎనర్జీ లేదు. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ని ఏమనాలి, జీరో అనాలి. అంటే ఈ మొత్తాన్ని నేను సిస్టమ్ అంటున్నాను పిల్లలు, అర్థం చేసుకోండి. ఏబి మనం స్టడీ చేస్తున్నామే, ఏబి సెటప్, దాన్ని సిస్టమ్ అంటున్నాను. ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తానికి ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకేనా? సో వై యాక్సిస్ మీద ఎనర్జీని కొలవాలి కదా. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అందాం, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అందాం. ఇది 0 లైన్. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ 0 కన్నా పెరిగితే అటు, తగ్గితే ఇటు. వై యాక్సిస్ మీద ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0 కన్నా ఇక్కడ +1 +2 +3 +4 అంటూ పొటెన్షియల్ ఎనర్జీ పెంచుకుంటూ వెళ్తున్నాను. -1 -2 -3 -4 అంటూ పొటెన్షియల్ ఎనర్జీని తగ్గించుకుంటూ వస్తున్నాను. ఊరికే ఆ నెంబర్స్ అలా రాశాను నేను, ఊరికే సరదాగా అర్థం చేసుకోండి. సరేనా? మరి ఇక్కడేంటి 0, ఇదేంటిది? ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం మనం? ఎక్స్ యాక్సిస్ మీద ఈ 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ని తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం మనం? ఈ 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ని తీసుకున్నాం. ఓకేనా? ఎస్. సరే, మరి ఇక్కడ ఏముంది? ఆరిజిన్ దగ్గర ఏముంది? ఆరిజిన్ దగ్గర 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ 0. 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ 0 అంటే ఏం లేదు, ఆ 2 దగ్గరకు వచ్చేసాయి, ఒకదాని మీద ఒకటి వాలిపోయాయి. అదైతే ఎలాగో జరగదులేండి, బట్ గ్రాఫ్లో తీసుకున్నాం. సరే, మరి ఇలా వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఇలా వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? 2 యాటమ్స్ మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్పాను, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఈ 2 యాటమ్స్కి ఒకదాని మీద ఒకటి, ఒక యాటమ్కి మరో యాటమ్కి మధ్య సంబంధం ఉండదన్నమాట. అవునా కదా? మరి ఎంత డిస్టెన్స్లో ఆ 2 యాటమ్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పోతాయి అంటే ఇన్ఫినిట్ డిస్టెన్స్. ఫర్ సపోజ్ ఇగో ఇంత డిస్టెన్స్ని మనం ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనుకుందాం. ఏమనుకుందాం? ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనుకుందాం. ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర 2 యాటమ్స్కి ఒకదానితో ఒకదానికి ఏం సంబంధం లేదు. ఇక్కడ రాశాను ఏబి అన్నాను కానీ ఆ రెండిటి మధ్య ఏ అట్రాక్షన్ ఉన్నట్టుగా ఏమీ నేను చూపించలేదు, ఖాళీ స్పేస్ చూపించాను. చూడండి. ఓకేనా? అంటే అర్థం ఏంటి? ఇంత డిస్టెన్స్ ఉంది. ఎంత డిస్టెన్స్ ఉంది? వీళ్ళిద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? ఇన్ఫినిట్ డిస్టెన్స్ అంటే చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన అట్రాక్షన్ లేదు అంటే ఎనర్జీ కూడా 0. అంటే గ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. పొటెన్షియల్ ఎనర్జీ 0 దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అక్కడి నుంచి డిస్టెన్స్ని తగ్గించుకుంటూ వస్తున్నాను. ఇగో ఎక్స్ యాక్సిస్ మీద ఇలా కదలడం అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఇటు రావడం అంటే ఏంటి? డిస్టెన్స్ తగ్గడమే కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉంది బిగినింగ్లో, అక్కడి నుంచి డిస్టెన్స్ తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గడం అంటే ఏంటి? ఆ 2 అట్రాక్ట్ అవడమే కదా.
ఆ రెండు దగ్గర రావడమే కదా. నేను మీకు ముందే చెప్పాను, ఆపోజిట్ ఛార్జెస్ ఉన్న పార్టికల్స్ దగ్గరకు రావడం, బాండ్ ఫామ్ అవడం అంటే ఏంటి? ఎనర్జీ డ్రాప్ అవడమే కదా. సో వీళ్ళిద్దరూ దగ్గరకు వచ్చే కొద్దీ ఎనర్జీ ఏమవుతుంది? డ్రాప్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఇలా కదిలితే వై యాక్సిస్ మీద కిందకి రావాలి, వై యాక్సిస్ మీద ఎనర్జీ డ్రాప్ అవ్వాలి. అంటే గ్రాఫ్ ఇట్లా అనమాట. ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ తగ్గే కొద్దీ వై యాక్సిస్ మీద ఎనర్జీ తగ్గుతూ ఇలా వచ్చేస్తున్నాం. అర్థమైందా? అయితే ఇప్పుడు చూడండి, ఇంత దూరంలో వీళ్ళ మధ్య ఏ అట్రాక్షన్ లేదు. ఇక్కడికి వచ్చాక ఏమైంది? సుమారు ఈ ప్లేస్లో అప్పుడు ఏ అండ్ బి మధ్య ఏదో కాస్తంత అట్రాక్షన్ డెవలప్ అయిందని చెప్పడానికి డాట్స్ పెట్టాను. ఎందుకని? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిస్టెన్స్ తగ్గింది. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్, నేను ఒకే సైజు వేసానేమో, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ మధ్య డిస్టెన్స్ తగ్గింది, కొంచెం దగ్గరికి వచ్చాయి. లేదా దగ్గరికే రాస్తాను, ఏముంది? ఏబి మధ్య కాస్త డిస్టెన్స్ తగ్గింది, డాట్స్ వేసానంటే వాళ్ళ మధ్య కాస్త అట్రాక్షన్ పెరిగింది. ఇంకా దగ్గరికి వస్తారు, ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా ఎనర్జీ లాస్ అవుతుంది. అయితే రెండు ఆటమ్స్ మహా అయితే ఎంత దగ్గర రాగాలో ఆలోచించారు ఎప్పుడైనా? మరి ఒకదానితో ఒకటి అలా అయిపోలేవు. ఎంత దగ్గర రాగాలో అంటే మినిమం రిపల్షన్. ఎందుకంటే ఆటమ్స్ బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? న్యూక్లియస్కి మధ్య రిపల్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ముందు దూరంగా ఉన్నప్పుడు అట్రాక్షన్, బట్ దగ్గరకు వచ్చేసరికి న్యూక్లియస్కి రిపల్షన్ కూడా ఉంటుంది. రిపల్షన్ వల్ల మళ్ళీ ఎనర్జీ పెరిగిపోద్ది. అట్రాక్షన్ వల్ల ఎనర్జీ డ్రాప్ అయితే రిపల్షన్ వల్ల ఎనర్జీ పెరిగిపోవాలి. సో కాబట్టి ఒక యావరేజ్ డిస్టెన్స్ వరకే దగ్గరకు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో మహా అయితే ఎంత దగ్గర రాగలవు? అదిగో ఇంత దగ్గర రాగలవు అంటే డిస్టెన్స్ ఇక్కడ వరకు అనుకుందాం. మరి ఇక్కడ బాండ్ ఎలా ఉంది వీళ్ళ మధ్య అంటే స్ట్రాంగ్ బాండ్. ఒక డాట్ లైన్, ఒక లైన్ కరెక్ట్గా వేస్తానంటే ఏంటి? బాండ్ పూర్తిగా ఫామ్ అయిపోయింది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత ఎనర్జీ లాస్ అవ్వగలదో అంత ఎనర్జీ లాస్ అయిపోయింది. ఇక ఇంతకన్నా వీళ్ళిద్దరూ దగ్గరకు రాలేరని నా ఉద్దేశం. అయినా కూడా థియరిటికల్గా వీళ్ళిద్దరిని ఇంకా మనం దగ్గరకు తీసుకురావడానికి ట్రై చేసామనుకోండి, ఏమవుతుంది? రిపల్షన్ పెరిగిపోవడం అంటే వాళ్ళిద్దరి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిపోతుంది. దాన్ని గ్రాఫ్లో ఎలా చూపించాలి అంటే డిస్టెన్స్ ఇక్కడ వరకు ఓకే, ఇంతకన్నా డిస్టెన్స్ మనం తగ్గిస్తే వాళ్ళిద్దరి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా పెరిగిపోతుంది. అట్లా. సో ఈ విధమైన గ్రాఫ్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో థియరిటికల్గా ఇక్కడ వరకు ఓకే, అంటే థియరిటికల్గా రాసాం కానీ ప్రాక్టికల్గా ఇవి జరగవు. అంటే రెండు ఆటమ్స్ మధ్య రెండు ఆటమ్స్ ఇంత దూరంగా ఉన్నాయి, వాటి మధ్య ఏ ఎనర్జీ లేదు, ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉన్నాయి, మెల్లగా దగ్గర అవుతున్నాయి. దగ్గర అయ్యే కొద్దీ అట్రాక్షన్ పెరిగే కొద్దీ దగ్గర అవుతున్నాయి. యాక్చువల్గా ఎనర్జీ డ్రాప్ అవుతుంది. మ్యాక్సిమం ఎంత దగ్గరకు రాగలవో అంత దగ్గరకు వచ్చాయి. ఓకేనా? ఇంత దగ్గరకు రాగలవు. మ్యాక్సిమం ఎంత దగ్గర రాగలవు? ఇంత దగ్గరకు రాగలవు. మరి అంత దగ్గరకు వచ్చేసరికి ఎంత ఎనర్జీ లాస్ అయిందంటే ఇంత ఎనర్జీ లాస్ అయింది. ఇదిగో ఎనర్జీని మనం ఎలా కొలుస్తున్నాం? ఇదిగో ఇంత ఎనర్జీ లాస్ అయింది. ఎనర్జీ ఎంత? ఇదిగో ఇక్కడ ఇప్పుడు నేను రాసిన దాని ప్రకారం -4 కనిపిస్తుంది కదా, అంత ఎనర్జీ లాస్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బాండ్ లెంత్ ఎంత అని అడిగారు అనుకోండి, గ్రాఫ్ ప్రకారం ఆలోచిస్తే బాండ్ లెంత్ ఎంత అంటే ఇదిగో ఎక్స్ యాక్సిస్ మీద కొలవండి. వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా బాండ్ ఫామ్ అయిన డిస్టెన్స్ ఇదే కదా బాండ్ లెంత్. ఎక్స్ యాక్సిస్ మీద బాండ్ లెంత్. సరే, బాండ్ ఎనర్జీ అంటే ఏంటి? రెండు ఆటమ్స్ అట్రాక్ట్ అయ్యి దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ అయితే లాస్ అయిందో దాన్ని బాండ్ ఎనర్జీ అన్నాను. ఎంత లాస్ అయింది? ఇదిగో బిగినింగ్లో ఎంత ఎనర్జీ ఉంది? జీరో ఎనర్జీ. అక్కడి నుంచి ఎనర్జీ ఇక్కడికి వచ్చింది -4. అంటే దిస్ ఈజ్ ద ఎనర్జీ, బాండ్ ఎనర్జీ. ఈ రెండు ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్ ఎనర్జీ అంతా అదే. అంటే వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఫామ్ అవడానికి ఎంత ఎనర్జీ లాస్ అయింది? ఇంత ఎనర్జీ లాస్ అయింది. లేదా ఇంకోలా చెప్పొచ్చు, ఇప్పుడు వీళ్ళిద్దరిని సపరేట్ చేయాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలి మనం? ఇదే ఎనర్జీ ఇవ్వాలి మనం. ఎస్. సో బిగినింగ్లో మీకు ఫండమెంటల్గా కెమికల్ బాండ్ అంటే రెండు ఆటమ్స్ని ఒక చోట పట్టి ఉంచుతున్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని అర్థమైంది అనుకుంటున్నాను నేను. కానీ ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఆ రెండు ఆటమ్స్ అట్రాక్ట్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ లాస్ అయింది. ఏదైతే ఎనర్జీ లాస్ అయిందో ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగిస్తే కానీ ఆ రెండు ఆటమ్స్ సపరేట్ అవ్వవు. ఓకేనా? ఎస్, ఒకసారి చూసుకోండి.